తిరిగి బీసీఎ న్యూస్ కి స్వాగతం. 2024-25 ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ హాకీ పురుషులు మహిళల టోర్నమెంట్ ను కాకినాడలోని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ మైదానంలో నిర్వహించేందుకు సన్నాహక ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. సెంట్రల్ సివిల్ సర్వీసెస్ కల్చరల్ అండ్ స్పోర్ట్స్ బోర్డు ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీ నుండి 28వ తేదీ వరకు నిర్వహిస్తున్న ఈ జాతీయ స్థాయి క్రీడా పోటీలకు కాకినాడ జిల్లా యంత్రాంగం అవసరమైన అన్ని సహాయ సహకారాలను అందిస్తోంది. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, రీజనల్ స్పోర్ట్స్ బోర్డుల నుండి పురుష, మహిళల టీంలు ఈ పోటీల్లో పాల్గొంటాయి. ఇప్పటికే జిల్లా కలెక్టర్ షణ్మోహన్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా సన్నాహక ఏర్పాట్లపై గత వారం రోజులుగా ఉప కమిటీలతో నిత్యం సమీక్షించి అవసరమైన సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. మంత్రి సంధ్యారాణి తన స్థాయిని మరిచి అహంకారంతో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేయడం సరికాదని మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజధర మండిపడ్డారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అధికారం, పదవులు శాశ్వతం కాదన్న విషయాన్ని మంత్రి సంధ్యారాణి గుర్తుంచుకోవాలని అన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 హామీలు ఎప్పుడు అమలు చేస్తారని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు. మన స్థాయి ఏమిటి, మన పరిస్థితి ఏమిటి, మనం దేంట్లో ఉన్నాము అది ఆలోచించుకోవాలి. మంత్రి అయిపోయినంత ఆకాశం కంటుకున్నట్టే కాదు, అట్లే నడిచిపోతున్న సామాన్యుడు నేల మీద ఉన్నట్టే కాదు. ఆ సామాన్యుడు ఓటేస్తేనే మనము ఆ చైర్లో కూర్చున్నాం, ఆ పదవులు అనుభవిస్తున్నాం, ఫ్లైట్ లో తిరుగుతున్నాం, ట్రైన్లు కూడా ఎక్కడం లేదు. ఆ ఫ్లైట్ లెక్క అవకాశం ఎవడిచ్చాడు? సామాన్యుడు ఇచ్చాడు. ఆ సామాన్యుడికి అన్యాయం జరిగిందని జగన్ అడుగుతున్నాడు ఈ రోజు. ఆ దళితులకు అన్యాయం జరిగిందని జగన్ అడుగుతున్నాడు ఈ రోజు. ఆ గిరిజనులకు అన్యాయం జరిగిందని జగన్ అడుగుతున్నాడు ఈ రోజు. ఆ బీసీలకు, మహిళలకు, మైనారిటీలకు, పేదలకు అన్యాయం జరిగిందని జగన్ అడిగితే కించపరిచినట్టు మాట్లాడతారా? ఆయనకి అహంకారపూరితంగా మాట్లాడతారా? నేను ఎప్పుడైనా మాట్లాడాను చంద్రబాబు గురించి ఉంటే చూపించండి. నేను విలేకరులకు చాలా అడిగాను, ఉంటే చూపించమని. ఇప్పుడు కూడా అడుగుతున్నాను మా విలేకరు మిత్రులందరూ కూడా. నేను ఆ విధంగా వెట్టి చాకిరీ నిర్మూలనకు ప్రజలంతా కృషి చేయాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా పేర్కొన్నారు. వెట్టి చాకిరీ నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒంగోలులో నిర్వహించిన అవగాహన ర్యాలీని ఆమె జెండా ఊపి ప్రారంభించారు. ఒంగోలు కలెక్టర్ కార్యాలయం వద్ద ఆమె వెట్టి చాకిరీ నిర్మూలన అవగాహన ర్యాలీని, ప్రచార వాహనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు వెట్టి చాకిరీ నిర్మూలనపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ ర్యాలీ నిర్వహిస్తున్నామని తెలియజేశారు. వెట్టి చాకిరీ చట్ట ప్రకారం నేరమని, దీనిని ఎవరూ ప్రోత్సహించకూడదని ఆమె వివరించారు. ప్రతి సంవత్సరం బాండెడ్ లేబర్ అబాలిషన్ డేగా పాటించడం జరుగుతున్నది. దాంట్లో భాగంగా ఈరోజు మనం ప్రకాశం జిల్లాలో బాండెడ్ లేబర్ అబాలిషన్ డేని ఫిబ్రవరి 9th సందర్భంగా ఇక్కడ పిల్లలతో పాటు ఒక అవేర్నెస్ ర్యాలీ స్టార్ట్ చేయబోతున్నాము. అదేవిధంగా ఈరోజు బాండెడ్ లేబర్కి వ్యతిరేకంగా ప్లెడ్జ్ తీసుకోవడం కూడా జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఐజేఎం సంస్థ తరపున ఇప్పుడు మన ప్రకాశం జిల్లాలో ఒక అవేర్నెస్ ర్యాలీ, ఎక్కడైతే బాండెడ్ లేబర్ ఉన్నారో దాని గురించి, యాక్ట్ గురించి ప్రజలు అందరికీ కూడా ఒక అవగాహన కల్పించడానికి అవేర్నెస్ వెహికల్ కూడా ఈరోజు ఫ్లాగ్ ఆఫ్ చేయబోతున్నాము. సో ఈ సందర్భంగా ప్రజలు అందరికీ కూడా డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడ ఉన్న అందరికీ కూడా జిల్లా యంత్రాంగం తరపున చేస్తున్న విజ్ఞప్తి ఏంటంటే, మీ ఇన్స్టిట్యూషన్స్లో, మీ సంస్థలో ఎక్కడ కూడా బాండెడ్ లేబర్ అనేది అది ఉండకూడదు. అది చట్ట ప్రకారం ఒక పెద్ద నేరం. సో మీరు అందరూ కూడా జిల్లా యంత్రానికి సహకరించాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. అమెరికా ఎన్నికల్లో గొప్ప విజయం సాధించారంటూ జేడీ వాన్స్ కు ప్రధాని మోదీ అభినందనలు తెలియజేశారు. ఏఐ సమ్మిట్ లో పాల్గొనేందుకు ప్రధాని ఫ్రాన్స్ వెళ్లిన నేపథ్యంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మేక్రాన్, యుఎస్ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తో సంభాషించారు. ఈ సందర్భంగా వాన్స్ కు మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రతి భక్తుడికి ఉచితంగా లడ్డూ ప్రసాదం అందిస్తాం. శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలపై మంత్రుల సమీక్ష. మార్గదర్శి స్కామ్ పై ఇంతవరకు చర్యలు తీసుకోలేదన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి. ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా వసూళ్లు చేశారని వ్యాఖ్య. పెద్దిరెడ్డి కుటుంబం ఒక ఆటవిక సామ్రాజ్యాన్ని నిర్మించుకుంది. అధికారులు కూడా ఏమీ చేయలేకపోయారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వరలరామయ్య విమర్శ. ఏఐ సదస్సుకు ఫ్రాన్స్ చేరుకున్న ప్రధాని మోదీ. గొప్ప విజయం సాధించారంటూ అమెరికా అధ్యక్షుడికి మోదీ కితాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.